ఈరోజు కృష్ణుడికి సంబంధించిన ఈ కథలో మనం ఎవరు ధనవంతుడు అనే ఒక నీతి కథ గురించి చెప్పుకుంటున్నాం. ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన భక్తులతో కలిసి సభలో కూర్చుని ఉన్నాడు. ఆ రోజు భక్తులలో ఒకరు వినయంగా నమస్కరించి ఇలా అడిగారు, ప్రభు, ఈ ప్రపంచంలో మనిషి ఎందుకు డబ్బు వెనుక పిచ్చిగా పరిగెడుతున్నాడు? ఆ పిచ్చిలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, అందరి బంధాలను ఎందుకు మర్చిపోతున్నాడు? మనిషి అంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నాడు? శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి భక్తులను చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణుడు చెప్పిన కథ. ఒకప్పుడు సుందరపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మధుసూదనుడు అనే ఒక మనిషి ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండి చాలా తెలివైనవాడు. కానీ మనస్సులో ఒక బలమైన కోరిక ఉండేది. నేను చాలా ధనవంతుడు కావాలి అనే ఒక బలమైన కోరిక ఉండేది. మొదట్లో అతడు మంచి మనసున్నవాడే. తల్లిదండ్రులను గౌరవించేవాడు, భార్యను ప్రేమించేవాడు, గ్రామంలోని పేదవారికి కూడా సహాయం చేసేవాడు. ఒకరోజు అతడు నగరానికి వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట చిన్న వ్యాపారం, తర్వాత అది పెద్దదైంది. కొద్ది కాలంలోనే అతనికి చాలా డబ్బు వచ్చింది. డబ్బు పెరుగుతూనే అతని మనస్సు మారడం ప్రారంభమైంది. ముందు అతడు తల్లిదండ్రులతో గంటల కొద్దీ మాట్లాడేవాడు. ఇప్పుడు వారితో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. అలాగే ముందు భార్యతో నవ్వుతూ భోజనం చేసేవాడు. ఇప్పుడు ఫోను, లెక్కలు, వ్యాపారమే అతని ప్రపంచం అయింది. పిల్లలు దగ్గరికి వస్తే కూడా ఇప్పుడు వద్దు, నేను బిజీగా ఉన్నాను అని చెప్పేవాడు. డబ్బు పెరిగింది, కానీ ప్రేమ తగ్గింది. కొద్ది రోజుల తర్వాత అతడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి లోభిగా మారాడు. తన వ్యాపారం కోసం ఇతరులను మోసం చేయడం కూడా మొదలుపెట్టాడు. అతనికి ఒకే ఆలోచన, ఇంకా డబ్బు, ఇంకా సంపాదన, ఇంకా శక్తి. ఒకరోజు అతని తండ్రి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి కన్నీళ్లు పెట్టుకుని అతడికి చెప్పింది, నాన్నని ఒకసారి చూడరా బిడ్డా అని. కానీ మధుసూదనుడు చెప్పాడు, ఇప్పుడు నాకు చాలా పెద్ద వ్యాపార ఒప్పందం ఉంది, నేను రాలేను అన్నాడు. ఆ రోజు రాత్రే అతని తండ్రి మరణించాడు. ఆ వార్త విన్నప్పుడు కూడా మధుసూదనుడు కేవలం 2 నిమిషాలు మౌనం పాటించి మళ్ళీ తన వ్యాపారంలో పడిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మధుసూదనుడికి ఇప్పుడు అపారమైన సంపద ఉంది. పెద్ద ఇల్లు, చాలా సేవకులు, పెద్ద వ్యాపార సామ్రాజ్యం. కానీ ఒకరోజు అతడు ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. తల్లి ఇక లేరు. భార్య అతని నిర్లక్ష్యంతో బాధపడి పిల్లలతో దూరంగా వెళ్ళిపోయింది. స్నేహితులు ఎవ్వరూ లేరు. అతని దగ్గర ఉన్నది డబ్బు మాత్రమే. ఆ రోజు అతనికి మొదటిసారిగా ఒక ప్రశ్న వచ్చింది, నేను ఇన్ని సంవత్సరాలు పరిగెత్తింది అసలు దేనికోసం? ఆ రాత్రి అతడు నిద్రలో ఒక స్వప్నం చూశాడు. ఆ స్వప్నంలో శ్రీకృష్ణుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు అతన్ని చూసి ఇలా అన్నాడు, మధుసూదన, డబ్బు చెడ్డది కాదు, కానీ డబ్బు మీద అతిగా మోహం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. డబ్బు అవసరం జీవించడానికి, కానీ ప్రేమ అవసరం జీవితం అర్థం కావడానికి. మనిషి డబ్బు కోసం పరిగెడుతుంటే 3 విషయాలు మర్చిపోతాడు. కాలం తిరిగి రాదు, బంధాలు ప్రేమతోనే నిలుస్తాయి, మనసు దయతోనే ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు కోసం మాత్రమే జీవించేవాడు చివరికి సంపన్నుడు కాదు, ఒంటరివాడవుతాడు. కృష్ణుడు భక్తులకు ఇచ్చిన విశ్లేషణ. కృష్ణుడు భక్తులను చూసి ఇలా వివరించాడు, మనిషి ఎందుకు క్రూరంగా మారుతాడు తెలుసా? భయం, తన దగ్గర ఉన్నది పోతుందేమో అన్న భయం. 2, లోభం, ఇంకా ఇంకా కావాలి అన్న అంతులేని ఆశ. 3, పోలిక, ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలి అన్న అహంకారం. ఈ 3 కలిసి మనిషి హృదయాన్ని కఠినంగా చేస్తాయి. బంధాలు కూడా లెక్కలతో చూస్తాడు.
తల్లి బాధ్యతగా కనిపిస్తుంది, భార్య అవసరంగా కనిపిస్తుంది, పిల్లలు భారంగా కనిపిస్తారు. ఇదే లోభం చేసే మాయ. నిజమైన సంపద ఏమిటి? కృష్ణుడు చివరిగా ఇలా చెప్పాడు, ఈ ప్రపంచంలో 4 సంపదలున్నాయి: ప్రేమ, దయ, సంతృప్తి, బంధాలు. ఇవి ఉన్నవాడు పేదవాడు కాదు, డబ్బు మాత్రమే ఉన్నవాడు పేదవాడు. అతడే నిజమైన పేదవాడు. డబ్బు జీవితం కోసం కావాలి, కానీ జీవితం మొత్తం డబ్బు కోసం కాదు. బంధాలను కాపాడేవాడే నిజమైన ధనవంతుడు. డబ్బు వెనక పరిగెత్తి బంధాలను కోల్పోయినవాడు చివరికి ఖాళీ చేతులతోనే మిగులుతాడు. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.